ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. ఒక డాక్యుమెంట్ ప్రయాణం. అది ఆధునిక ప్రభుత్వ కార్యాలయాల్లో. ఈ ఆఫీస్ సిస్టంలో ఒక డిజిటల్ ఫైల్ ఎలా పుడుతుంది, ఎలా పెరుగుతుంది, దాని జీవిత చక్రం ఎలా ముగుస్తుందో అన్నీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక పెద్ద ప్రభుత్వ సంస్థ. దానికి రోజూ వేలల్లో, లక్షల్లో ఉత్తరాలొస్తుంటాయి. మరి ఇన్ని కాగితాల మధ్య అసలు పని జరగడమెలా? ఒక ఉత్తరం కూడా పోకుండా ప్రతిదానికి సరైన సమాధానం వెళ్లేలా చూసుకోవడం అదొక పెద్ద సవాలు గదా. ఈ సమస్యను పరిష్కరించడానికే ఈ ఆఫీస్ వ్యవస్థను తీసుకొచ్చారు. అవును, ఆ సవాలుకు సమాధానమే ఈ ఆఫీస్. ఇదేం చేస్తుందంటే కాగితాల కుప్పలను ఒక పక్కా డిజిటల్ వర్క్ఫ్లోగా మార్చేస్తుంది. అంతా సిస్టమాటిక్గా, క్లియర్గా. మనం మాట్లాడుకుంటున్న ఈ సిస్టమ్ ఏదో గాల్లోంచి వచ్చింది కాదు. ఇదిగో ఈ ఆఫీస్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజర్ మాన్యువల్. దీని ఆధారంగానే ఈ డిజిటల్ ఆఫీస్ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక మన డాక్యుమెంట్ కథ మొదలుపెడదాం. అది డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి దాని జర్నీని మనం ఫాలో అవుదాం. అన్నింటికన్నా ముందు సిస్టంలోకి వచ్చే ప్రతీదాన్ని డాక్ అంటారు. ఈ డాక్ అంటే మరేంటో కాదు, అది ఒక ఫిజికల్ లెటర్ కావచ్చు, ఒక ఈమెయిల్ కావచ్చు, లేదా ఇంకేదైనా అధికారిక ఉత్తరం కావచ్చు. ప్రతీదీ ఇక్కడనుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డాక్ సిస్టంలోకి రాగానే దానికొక యునీక్ నంబరిస్తారు. ఆ నంబరిచ్చి ఎంటర్ చేసిన క్షణమే అది రసీదుగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే అది దాని డిజిటల్ బర్త్ సర్టిఫికెట్ అన్నమాట. ఇకపై దాని గుర్తింపు అదే. అయితే ఈ రసీదుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి భౌతికం, అంటే ఫిజికల్. దీనికొక నంబరైతే ఇస్తారు, కాని దాని తర్వాతి ప్రాసెస్ మాన్యువల్గా జరగవచ్చు. రెండవది ఎలక్ట్రానిక్. ఇది మాత్రం పక్కా డిజిటల్. దీనికి స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. మొత్తం పని అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇదిగో చూడండి, అసలు మ్యాజిక్ జరిగేది ఇక్కడే. ఈ స్క్రీన్ను డైరైజేషన్ అంటారు. ఇక్కడే ఆ ఫిజికల్ లెటర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. ఒక్కసారి ఇక్కడ అప్లోడ్ చేశారంటే చాలు, ఆ కాగితం ఒక డిజిటల్ ఆస్తిగా మారి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తుంది. సరే, రసీదు అయితే క్రియేట్ అయిపోయింది. దాని డిజిటల్ పుట్టుక జరిగిపోయింది. మరి ఇప్పుడేంటి? దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు పని జరిగే డిజిటల్ ఫైల్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ రసీదు అనేది ఒంటరిగా ఉండదు, దానికొక ఇల్లు కావాలి. ఈ ఆఫీస్లో ఆ ఇల్లే ఫైల్. అంటే సంబంధించిన రసీదులన్నిటినీ ఒకచోట పెట్టే డిజిటల్ ఫోల్డర్ లాంటిదనుకోవచ్చు. సరే, ఫైల్ ఉంది, కానీ దానిమీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే దానిపై అధికారులు చర్చించాలి కదా. ఆ అధికారిక చర్చా వేదికనే నోటింగ్ అంటారు. ఫైల్కి సంబంధించి ఎవరు ఏమనుకుంటున్నారో, ఏ సూచనలిస్తున్నారో, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో అన్నీ ఇక్కడే రికార్డవుతాయి. ఈ నోటింగ్స్లో కూడా రెండు రకాలున్నాయి. ఒకటి గ్రీన్ నోట్. ఇది కొంచెం ఇన్ఫార్మల్ అన్నమాట, ఒక డ్రాఫ్ట్ లాంటిది, రాసి ఎడిట్ చేసుకోవచ్చు. కానీ రెండవది యెల్లో నోట్. ఇది చాలా సీరియస్. ఇది ఫైనల్ కామెంట్. ఒకసారి యెల్లో నోట్ కన్ఫర్మ్ చేశారంటే అది ఆ ఫైల్ చరిత్రలో చెరగని రికార్డుగా మిగిలిపోతుంది. దాన్ని మార్చలేరు. ఇంకో మంచి విషయమేంటంటే ఒక ఫైల్కి మరింత సమాచారాన్ని జోడించవచ్చు. దానికి సంబంధించిన వేరే ఫైల్స్, ఇతర రసీదులు లేదా బయటి డాక్యుమెంట్స్ను కూడా అటాచ్ చేయవచ్చు. దీనివల్ల మొత్తం కేసుకి సంబంధించిన సమాచారమంతా ఒకే చోట ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఫైల్లో నోటింగ్సు, చర్చలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు ఫైనల్గా ఒక అధికారిక ఉత్తరం తయారు చేయాలి కదా. అదే డ్రాఫ్టింగ్ మరియు ఆమోదాల దశ. చర్చల నుంచి అసలు నిర్ణయం ఎలా బయటకొస్తుందో చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఉంటుంది. ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేస్తారు. తర్వాత దాన్ని ఎవరెవరికి పంపాలో యాడ్ చేస్తారు. ఆ తర్వాత ఆమోదం కోసం పై అధికారికి పంపుతారు. వాళ్ళు ఓకే అన్నాక డిజిటల్ సంతకం పెడతారు. ఫైనల్గా దాన్ని బయటకు పంపించేస్తారు. అంతే. ఇక్కడ ఈ డిజిటల్ సంతకం అంటే డిఎస్సి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే ఆ డాక్యుమెంట్కు చట్టబద్ధతను ఇస్తుంది. అవును, ఇది అధికారికంగా ఆమోదించబడింది అని చెప్పడానికి ఇదే ఆధారం. దీన్ని ఎవరూ మార్చలేరు, ట్యాంపర్ చెయ్యలేరు. ఇక మనం మన డాక్యుమెంట్ ప్రయాణంలో చివరి అంకానికొచ్చేశాం. ఆమోదించిన ఉత్తరాన్ని బయటకు పంపడం, ఆ కేసును క్లోజ్ చేయడం. ఈ చివరి దశల్లో ఏం జరుగుతుందో చూద్దాం. డిస్పాచ్. ఈ పదం వినడానికి సింపుల్గా పంపడం అనిపించినా ఇది ఒక చాలా ముఖ్యమైన అధికారిక చర్య.
దీనివల్ల ఎప్పుడు, ఏమి, ఎవరికి పంపారు అనేది ఒక పక్కా రికార్డ్ క్రియేట్ అవుతుంది. భవిష్యత్తులో ఆడిట్ చేయడానికైనా, జవాబుదారీతనం కోసమైనా ఇది చాలా అవసరం. సరే, ఫైల్కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ ఫైల్ను లేదా రసీదును అధికారికంగా క్లోజ్ చేస్తారు. అంటే దాని యాక్టివ్ లైఫ్ సైకిల్ ముగిసినట్లే. కానీ అది డిలీట్ అవ్వదు. భవిష్యత్లో ఎప్పుడైనా రిఫరెన్స్ కోసం అవసరమైతే తీసి చూసుకోడానికి దాన్ని భద్రంగా ఆర్కైవ్ చేస్తారు. ఇప్పటిదాకా మనం ఒక డాక్యుమెంట్ కథను చూశాం. అది ఎలా పుట్టింది, ఎలా ప్రయాణించిందో తెలుసుకున్నాం. కానీ కొంచెం వెనక్కి వెళ్ళి పెద్ద చిత్రాన్ని చూస్తే అసలు ఈ ఆఫీస్ వ్యవస్థ వల్ల లాభమేంటి? ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం? లాభాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పారదర్శకత. ప్రతి యాక్షన్ రికార్డవుతుంది కాబట్టి ఎవరు ఏం చేశారో క్లియర్గా తెలుస్తుంది. అలాగే జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రతి స్టేజ్లోనూ బాధ్యత ఎవరిదో స్పష్టంగా ఉంటుంది. డేటా చాలా సెక్యూర్గా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఫైళ్ల కదలిక వేగవంతమై పనులు చాలా త్వరగా పూర్తవుతాయి. చివరగా ఒక్క విషయం ఆలోచించండి. ఏళ్ల తరబడి ఫైళ్లలో కూరుకుపోయే బ్యూరోక్రసీ ఇలా కాంతి వేగంతో కదిల్తే ఏమవుతుంది? పనుల్లో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం ఇలాంటి డిజిటల్ వ్యవస్థలు ప్రభుత్వ పనితీరును ఎంత అద్భుతంగా మార్చగలవో కదా.